బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలకనంద ఆసుపత్రి వద్ద ఏఐవైఎఫ్ నేతలు ఆందోళనకు దిగారు. అమాయక ప్రజలకు డబ్బు ఆశ చూపి మోసాలకు పాల్పడ్డ ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అన్నారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ కాలనీ వాసులు కూడా మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి ఇది కేవలం 6 నెలలకు మాత్రమే వ్యవధికి అలకనంద ఆసుపత్రి వద్ద ఏఐవైఎఫ్ నేతలు ఆందోళనకు దిగారు. అమాయకపు ప్రజలకు డబ్బు ఆశ చూపి మోసాలకు పాల్పడ్డ ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అన్నారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. గుర్తింపు లేని ప్రభుత్వ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిపై వెంటనే ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు కేవలం ఒక అలకనంద హాస్పిటల్లో జరుగుతున్న ఉదంతమే కాదు, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సామాన్య ప్రజల్ని ఈరోజు పీడించి కేవలం 9 పడకల ఆసుపత్రికి అనుమతి తీసుకుని ఈరోజు 30 పడకలు నడిపిస్తుంటే ఎందుకు మీరు విచారణ నిష్పక్షపాతంగా చేయలేదు? అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ ఇష్యూపై ప్రభుత్వం సీరియస్ అయింది. నిజానిజాలు బయట పెట్టేందుకు కమిటీని నియమించింది. ఉస్మానియా మాజీ సూపరింటెండెంట్ నాగేందర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. అలకనంద ఆసుపత్రిని పరిశీలించిన కమిటీ గాంధీ ఆసుపత్రికి బయలుదేరారు. అక్రమంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారని దాని మీద మా గౌరవ మంత్రి గారు, మా అధికారులందరూ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి ఒక కమిటీని వేయడం జరిగింది. అందులో యూరాలజిస్టు, నెఫ్రాలజిస్టు, అనస్థెటిస్టు మరి నన్ను ఇట్లా వేసి దీని యొక్క ఏం జరిగిందనేది తెలుసుకొని నిజ నిర్ధారణ చేసేసి వాళ్ళకి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం కమిటీ వేయడం జరిగింది. అందువల్ల ఇక్కడికి రావడం జరిగింది. ఇది హాస్పిటల్ సీజ్ చేసి ఉంది. సో గాంధీకి కూడా వెళ్ళి అక్కడ ఏం జరిగిందో వాళ్ళని కనుక్కొని రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. నలుగురు ఇంకా డిఎంహెచ్ఓ వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే ఉస్మానియా తర్వాత ఇక్కడ మేము ఉన్నాం కదా మహేశ్వరంలో, ఇక్కడ మేము కేవలం ఈ ఒక్కదానికోసమే టాస్క్ ఫోర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది.